కంటైనర్ హౌస్ అనేది కంపల్సరీ ఇప్పుడు ట్రెండ్ బాగా నడుస్తుంది. హ్మ్. ప్రతి ఒక్కరు కూడా లైఫ్ స్టైల్‌లో భాగంగా దాన్ని 200 గజాలు, 300 గజాలు ఇల్లు కాకుండా ఉన్న వాళ్ళు కూడా దాన్ని ఆఫీస్ పర్పస్ అవ్వచ్చు, తర్వాత ఫార్మ్ హౌస్ పర్పస్ అవ్వచ్చు ఖచ్చితంగా పర్చేజ్ చేస్తున్నారు. హ్మ్. ఎక్కువగా ఇది ట్రెండింగ్‌లో ఉంది ప్రస్తుతానికి. మనం హౌసెసే కాకుండా స్టెయిన్‌లెస్ స్టీల్ కమర్షియల్ కిచెన్ ఎక్విప్‌మెంట్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. వీటి రెండిటిని కలిపి మనం ఫ్రాంచైజ్ ఇస్తామని అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు 5 జిల్లాల నుంచి మాకు బుకింగ్ అయింది. హ్మ్. తిరుపతి అంటే చిత్తూరు జిల్లాలో అయితే ఫుల్ పేమెంట్ చేశారు. నెల్లూరు డిస్ట్రిక్ట్, ప్రకాశం డిస్ట్రిక్ట్ హ్మ్. ఆంధ్రాలో. హ్మ్. ఇటు తెలంగాణకు వచ్చేసరికి కరీంనగర్ అండ్ వరంగల్ కూడా టోకెన్స్ ఇచ్చారు. మాది ఆల్రెడీ మా యూనిట్ రంగారెడ్డి జిల్లాలో ఉంది. ఫ్రాంచైజ్ అంటే అసలు ఏంటి? ఎలా తీసుకోవాలి? ఎంత కట్టాలి? మీ వైపు నుండి ఏం సపోర్ట్? మనం ఒక ఫ్రాంచైజ్ ఫీజు అనేది ఒక 25 lakhsగా మనం నిర్ణయించాము. హ్మ్. 25 lakhsలో వాళ్ళకి 20 lakhs వర్తబుల్ మెటీరియల్ వస్తుంది. అంటే ఓకే. ఆ, అంటే మీరు ఫ్రాంచైజీ కాస్ట్ చేసేది ఓన్లీ వాళ్ళని పే చేయమనేది 5 లక్షలు మాత్రమే. 5 లక్షలు మాత్రమే. మిగతా 20 lakhs మెటీరియల్ ఇస్తాం. ఎందుకంటే ఒక ఆఫీస్ మోడల్, ఒక హౌస్ మోడల్, ఒక స్టాల్ మోడల్, ఒక 1 BHK మోడల్ తయారు చేయడం కోసం రా మెటీరియల్ అక్కడికి పంపిస్తాం. అది తయారు చేసుకోవడానికి ఒక 10 లక్షల రూపాయలు అవుతుంది. హ్మ్. ఇప్పుడు మనము స్టెయిన్లెస్ స్టీల్ కమర్షియల్ కిచెన్ ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామంటున్నాం కదా, హ్మ్. వాటికి సంబంధించి ఒక మీడియం స్థాయి హోటల్కి కావాల్సిన స్టవ్లు కావచ్చు, దోశ బట్టి, తందూరు బట్టి, వీటికి సంబంధించినవి కూడా ఒక 5 lakhs వర్తబుల్ మనం వాళ్ళకు డిస్ప్లే కోసం అక్కడ ఇస్తాము. ఓహ్! ఓకే. ఆ, అది కాకుండా ఈ రెండు కూడా తయారు చేయాలంటే టూల్స్ కావాలి మనకి. హ్మ్. టూల్స్ కూడా మనం 5 lakhs వర్తబుల్ టూల్స్ వాళ్ళకు అందజేస్తాం. టోటల్‌గా 20 lakhs వర్తబుల్ వాళ్ళకు విత్ జీఎస్టీ ట్రాన్స్‌పోర్ట్‌తో పాటు అక్కడ బ్రాంచ్‌కు వెళ్తాయి. పంపిస్తారు.